హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి అప్పటి వీడియో అన్నమాట. నేను ముందు రోజే పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చుకున్నానండి. నేను ఇంతకుముందు చూపించాను కదండి, ఉసిరి మండ. అది ఒక్క మండ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. అంత ఒకదానికి 50 రూపీస్ అమ్మా అంటే కాయలు ఉన్నాయి కదమ్మా అనేసి అన్నారు. అసలు ఎంతో తగ్గించలేదండి. మళ్ళీ ఆకులున్న మండలు మళ్ళీ వేరే సపరేట్ కొనుక్కున్నాం అన్నమాట. అలాగే 365 రోజులు వత్తులు కావాలి కదండి, వీటి కోసం అని చెప్పేసి 2 వత్తులు తీసుకున్నానండి. అలాగే ఉసిరి దీపాలకును దీపదానం కోసం అని చెప్పేసి ఉసిరికాయలు తీసుకున్నాను. అమ్మవారి ఫోటోలకు పెట్టనీకి అని చెప్పేసి విడి పూలన్నీ తీసుకున్నాను అన్నమాట. ఇవైతే ధూపం అండి, సాంబ్రాణి పోతుంది. స్మెల్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. పూజ కోసం పూజకు సంబంధించిన అన్ని సామాన్లను తెచ్చుకున్నాను. వస్త్రము, ఫ్రూట్స్, ప్రతి ఒక్కటి తీసుకొచ్చుకున్నాను అనమాట. ముందు రోజు కార్తీక పౌర్ణమి ముందు రోజే నేను దేవుడి దగ్గర మొత్తం సర్ది పెట్టించుకున్నానండి. మళ్ళీ అదే రోజు అంటే సర్దకూడదు, ప్లస్ మిగిలి కాదు కదా అని చెప్పేసి ముందే సర్ది పెట్టుకున్నాను అనమాట. దేవుడి సామాను కూడా మొత్తం అన్ని నీట్గా దోమేసి పెట్టుకున్నానండి. తెల్లారు లేసిన తర్వాత వెంటనే పనంతా కంప్లీట్ చేసుకొని పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి అన్నీ ముందు రోజే మొత్తం నీట్గా సర్దేసి పెట్టుకున్నాను అన్నమాట. బాగున్నాయి కదా. రేపు అమ్మవారికి పెట్టడానికి తీసుకున్నాను. ఈ వాటర్లు వేసి పెట్టాలి, మంచిగా ఉంటాయి. నేనైతే కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ 4 గంటలకు లేసానండి. ఇదివరకు అయితే తులసి కోట ముందు వత్తులు కాలవాలని చెప్పేసి 2:30 కల్లా లేసేదాన్ని. తులసి కోట అంటే నాకు ఇదివరకు తులసి కోట లేదన్నమాట. ఒక మగ్గులో 2 తులసి కోటను ఉసిరి మొక్కలు పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని. ఈసారి ఖచ్చితంగా తులసి కోట కొనుక్కోవాలి అని చెప్పేసి నేను ఆ మగ్గులో పెట్టుకోలేదండి. ఈవినింగ్ వరకైనా మంచిది, తులసి కోట కొనుక్కొచ్చుకున్న తర్వాతనే పూజ చేసుకుంటా, వత్తులు కాలుస్తా అని చెప్పేసి నేను కొంచెం లేట్గానే లేసానన్నమాట. లేకుంటే అప్పటి వరకే నాకు ఇంట్లో పనంతా కంప్లీట్ దీపం పెట్టుకునేదాన్ని. మామూలుగా అయ్యేది ఉంటే తొందరగా పని అంతా కంప్లీట్ చేసుకొని అయితే నాకు తోచినంతలో నేనైతే దేవుళ్ళకి పూజ చేసుకున్నానండి. లిల్లీ పువ్వు అయితే నేను సద్దులప్పుడు తీసుకొస్తే ఇట్లా రెక్కలు విప్పేటప్పుడు విరిగిపోయింది అనేసి అంటే అక్కడ అమ్మ చెప్పిందన్నమాట. నీళ్ళకి తీసిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కకు పెట్టించండి, ఆ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు విప్పండి, చాలా బాగా విచ్చుకుంటుంది పువ్వు అనేసి అంది. అలాగే వేసాను అనమాట. పువ్వు అయితే చాలా బాగుందండి. అమ్మవారికి పెట్టిన తర్వాతనైతే నాకు ఇంకా చాలా మంచిగా అనిపించింది. పూజ అంతా కంప్లీట్ అయితే చేసుకున్నానండి. నేను దేవుళ్ళ ఫోటోల దగ్గర కూడా ఉసిరి దీపం వెలిగించాను అన్నమాట. పూజ చేయడం కంప్లీట్ అయిన తర్వాతనైతే నేనైతే దేవుళ్ళ ఫోటోలను ఒకసారి కాసేపు అలాగే నిల్చొని చూసుకున్నానండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. దీపాల వెలుగులో ఫోటోలు అయితే భలే కనిపిస్తున్నాయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను షాప్ దగ్గరికి వెళ్ళాను అనమాట. షాప్ దగ్గర కూడా పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి వెళ్ళి షాప్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా పూజ చేసుకున్నానండి. పూజ చేసిన తర్వాత వెంటనే షాప్ క్లోజ్ చేయొద్దు కదా అని చెప్పేసి నేను కాసేపు అలానే కూర్చున్నాను అనమాట. ఆ లోపు మా బంగారు రెడీ అయ్యాడండి. తను రెడీ అయిన తర్వాత మేము ఇద్దరం కలిసి హనుమాన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. దైవ దర్శనం చేసుకున్న తర్వాత నేను దీపదానం చేశానండి. హనుమాన్ చూడండి ఎంత బాగున్నాడో, అందుకోసం అని చెప్పేసి నేను ఒక ఫోటో తీసుకొచ్చుకున్నాను అనమాట. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి కొంచెం టీ తాగినాక మా ఆయన నేను కలిసి గంగా స్నానానికి వెళ్ళామన్నమాట. ప్రతి కార్తీక పౌర్ణమికును శివరాత్రి రోజు గంగా స్నానం చేస్తామండి. కార్తీక పౌర్ణమి రోజేమో నేను గంగలో దీపం వదిలేస్తాను అన్నమాట, కార్తీక దీపం. అందుకోసం అని చెప్పేసి మేము వెళ్ళాము. మా అభితాన్ని రమ్మంటే తను నేను రాను, మీరు వెళ్ళండి అనేసి అన్నాడు అన్నమాట. సరే అని చెప్పేసి మేము ఇద్దరు వెళ్ళొచ్చామండి. ఫస్ట్ గంగలో మునిగిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి పసుపుతోని గౌరమ్మని చేసుకొని ఆ గౌరమ్మకి పసుపు కుంకుమ వేసుకొని పూలు వేసుకొని పూజ చేసుకున్న తర్వాత మనం కూడా మొహానికి అంతా పసుపు రాసుకున్నాక కుంకుమ బొట్టు పెట్టుకున్నాయి అమ్మవారికి నమస్కారం చేసుకొని గౌరమ్మని మనం గంగలో వదలాలన్నమాట. తర్వాత మళ్ళీ ఒక 3 మునుగలు మునిగిన తర్వాత వచ్చేసి కార్తీక దీపం వదిలానండి. నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తానన్నమాట. ఇది ఎప్పటి నుండి అంటే మా పెద్ద ఆడబిడ్డ పెళ్ళప్పటి నుండి ఫస్ట్ టైం నేను కార్తీక దీపం వచ్చేసి భద్రాచలంలో వదిలానండి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కార్తీక దీపం ఇక్కడ మా గోదావరి కని గంగలోనే వదులుతున్నాను అన్నమాట. నాకైతే ఆ రోజు మొత్తం అసలు ఫుల్గా బిజీగా గడిచిపోయిందండి. కొంచెం సేపు కూడా అసలు రెస్ట్ అనేది లేకుండా అయిపోయిందన్నమాట. అక్కడే శివయ్య పెద్ద విగ్రహం ఉంటుందండి, అక్కడ దర్శనం చేసుకున్నాం. చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయన్నమాట. అలాగే మల్లన్న గుడి కూడా ఉంటుందండి, గంగాదేవి గుడి, ఇవన్నీ ఉంటాయన్నమాట. దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని వచ్చామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యామండి. ఎందుకు అంటే వాటర్ బాగా మురుకున్నాయి అన్నమాట, కొంచెం స్మెల్ వస్తున్నాయి. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యామండి. మా ఆయన కోసం మా అభిదాని కోసం వంట చేశాను అనమాట. సాంబార్ వేసేసిన తర్వాత ఇంటికి దర్వాజాలకు కావాలి కదా పూలు అని చెప్పేసి బంతిపూలు దండలు గుచ్చుకుంటూ కూర్చున్నానండి. ఇవి కూర్చోడం అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం ప్రసాదాలు చేశానన్నమాట. మేమైతే ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు చేసుకుంటామండి. దర్వాజాల కోసం దండలు గుచ్చడం అయిపోయిన తర్వాత మేమైతే డెకరేషన్ దీపాలు పెట్టడానికి డెకరేషన్ కోసం అని చెప్పేసి మిగిలిన పూలన్నీ ఇట్లా చించుతున్నాం అన్నమాట. తినేయండి కీర్తి అంటే మీ పాప అయితే నాకైతే చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మేము షాప్ పెట్టినప్పటి నుండి నాకు ఒక ఫ్రెండ్ లాగా అయిపోయింది. మా షాప్ పక్కకే వాళ్ళు ఇల్లు అన్నమాట. డైలీ స్కూల్ నుంచి వచ్చిన
తర్వాత కాసేపు నాతో మాట్లాడుతుందండి. ఆ రోజు నాకు ఫుల్ వర్క్ ఉందని చెప్పేసి నేను హెల్ప్ చేస్తా అంటే నీకు అని చెప్పేసి వచ్చి నాతో పాటు పాపం బంతిపూలు అందించుకుంటూ అవి చించుకుంటూ కూర్చుందండి చాలాసేపటి వరకు. ప్రసాదాలు వేయడం అయిపోయిన తర్వాత టకటక పనంతా కంప్లీట్ చేసేసుకొని దేవుని దగ్గర పూజ చేసుకున్నానండి. అలాగే బొమ్మల కొలువు పెడతామనేసి అన్నాను కదా, మా అత్తమ్మ అయితే ప్రతి సంవత్సరం మట్టితో వేసేవాళ్ళు అనమాట బొమ్మరిల్లు. నాకు వేయరాదు కదా అని చెప్పేసి జాజితోని ఇలాకారం లాగేసి బొమ్మరిల్లు చేసి బొమ్మలు పెడతానండి. మా ఆయన అంట చిన్నప్పుడు వాళ్ళ చెల్లెల కోసమని ఎవరో బొమ్మరిల్లు వేసుకుంటే అది కావాలని చెప్పేసి మట్టి తీసుకొచ్చాడనమాట. అప్పటి నుంచి వెళ్ళి మా అత్తమ్మ బొమ్మరిల్లు వేస్తుందట అండి. ఈ మధ్యలో తనకు వీలు కావట్లేదు కదా, మట్టి తీసుకురావట్లేదు. మళ్ళీ అందులోకి వెళ్ళి నాకు కూడా బొమ్మరిల్లు వేయరాదన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను జాజుతోని ఇట్లా ఇల్లాకారం రాసుకొని బొమ్మల కొలువు అయితే పెట్టుకుంటానండి ప్రతి సంవత్సరం. ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళి షాప్ దగ్గర కూడా దేవుళ్ళ దగ్గర దీపం పెట్టేసుకున్న తర్వాత బంతిపూలతోని మేమైతే షాప్ ముందు ఇలా డెకరేట్ చేసామండి. ఈరోజు మా ఆయన కూడా షాప్కి మొత్తం లైటింగ్ సెట్ చేశారన్నమాట. ఇంటి దగ్గర ఎప్పుడో దీపావళికి ముందే పెట్టారు, కానీ షాప్ దగ్గర పెట్టడం మర్చిపోయారన్నమాట. సెట్ కొనుకొచ్చి పక్కకు పెట్టారు. ఇక తనకు వీలు కావట్లేదు ఎప్పుడు పెడదామన్నా కానీ, అందుకోసం అని చెప్పేసి కార్తీక పౌర్ణమి రోజే పెట్టారండి. షాప్లో దీపం పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర వాళ్ళని పిలిచానన్నమాట. పసుపు కుంకుమకి ప్రతి సంవత్సరం ఇలాగే పిలిచి అందరికీ బొట్టు పెడతామండి. ఈసారిగా చాలా లేట్ అయిందనమాట. అటు ఇటు 2 సార్లు వేసుకునేసరికి ఒకదాన్ని అయిపోయేసరికి చాలా లేట్ అయిందండి. కొంచెం లేట్గానే పెట్టాను. మొత్తానికి అయితే 9 మంది అయ్యారన్నమాట. తర్వాత కొంచెం ఒకసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ శివాలయంకి వెళ్ళామండి. ఈసారి వెళ్ళడం వీలవుతుందో కాదో అనేసి అనుకున్నాను. బాగా లేట్ అయింది, అప్పటికే 9 అయిందన్నమాట. మొత్తం అందరికి బొట్లు పెట్టి అందరితో మాట్లాడి పంపిస్తేసరికి 9 అయిందండి. అయితే వీలవుతుందో కాదో అనేసి అనుకున్నాను, కానీ మా ఆయన ప్రతి సంవత్సరం వెళ్తావు కదా తీసుకెళ్తా పదా, ఏం కాదు ఈరోజు బాగాసేపే ఉంటాయి కదా అనేసి అన్నారు. కానీ ఎప్పుడైనా తొందరగా వెళ్ళేవాళ్ళు, జ్వాలతోరణం టైం వరకు అట్లా వెళ్ళేదాన్ని అన్నమాట. ఈసారి బాగా లేట్ అయ్యేసరికి నేను పోయేసరికి అందరు పెట్టడం అయిపోయిందండి. ఎవరో కొందరు లేట్గా పెడుతున్నారన్నమాట. అయినా కానీ దీపం పెట్టేసి వచ్చాను. ప్రతి సంవత్సరం అయితే శివాలయంలో ఉసిరి దీపం పెట్టడం అలవాటండి. అలాగే ఈసారి కూడా పెట్టానన్నమాట. కానీ చాలా టెన్షన్ పడ్డానండి, బాధ అనిపించింది అన్నమాట. ఈసారి వెళ్ళలేనేమో అనేసి అనుకున్నాను. ఆ టైం అయింది కదా వెళ్ళలేను అనుకున్నాను, కానీ మా ఆయన తీసుకెళ్ళడం వల్ల వెళ్ళి దీపాలు అయితే పెట్టేచ్చానండి. కాకపోతే పెడుతున్నంతసేపు అయితే అసలు ప్రశాంతంగా అనిపించలేదండి. ముందునే నేను దేవుడికి ఎదురుగా కూర్చొని దీపం పెడుతున్నాను, పక్కకే పెద్ద పెద్ద సౌండ్ బాక్స్లు అన్నమాట. అది చేసుకున్నంతసేపు అయితే అసలు నాకైతే చెవులలో మారుమోగినట్టే ఉన్నాయి. పెట్టేటి భక్తి పాటలు అయినా కానీ మొత్తం డీజే సౌండ్లతో పెట్టారన్నమాట. హార్ట్ బీట్ అయితే నాకైతే ఫుల్ ఫాస్ట్గా కొట్టుకుందండి. అయినా కానీ ఇక దేవుడి మీద భారం అనుకొని నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. నాకైతే అప్పుడు మనశ్శాంతిగా అనిపించింది అన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఒక వెల్తీగా ఉండేది. ఎప్పుడైనా పెట్టేదాన్ని, సరే పెట్టకుండానైతే నాకు చాలా బాధపడేదాన్ని. దీపాలు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకొని కాసేపు అక్కడే కూర్చున్నాం అన్నమాట. వెంటనే రావద్దు కదా అని చెప్పేసి కాసేపు కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంటికి వచ్చామండి. నేను ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంటికి వచ్చేసి నేను అన్నం వండుకున్నానండి. ఒక పొద్దు ఇడవాలని చెప్పేసి నేనైతే ప్రసాదాలు సిరా, సేమియా, బెల్లపన్నం చేశానన్నమాట. ఈ బెల్లపన్నం కోసం వండిన బియ్యం అయితే అమ్మవారి విగ్రహం కింది అన్నమాట. మా బావ కుంభమేళకి వెళ్ళినప్పుడు, మా బావ అంటే మా ఆయన వాళ్ళ అన్నయ్య అన్నమాట, తను కుంభమేళకి వెళ్ళినప్పుడు అమ్మవారి విగ్రహం తీసుకొచ్చారండి. అమ్మవారిని వట్టిగా కూర్చోబెట్టాలి కదా అని చెప్పేసి బియ్యంలో కూర్చోబెట్టామన్నమాట. ప్రతి శనివారం బియ్యం మారుస్తానండి. ఆ మార్చిన బియ్యాన్ని కొన్ని అయిన తర్వాత నేను ప్రసాదం చేస్తానన్నమాట. అలా చేసిన బియ్యంతో చేసిన ప్రసాదమే ఈ బెల్లపన్నం అండి. ప్రసాదాలు అయితే చాలా బాగున్నాయండి. ముఖ్యంగానైతే బెల్లపన్నం అయితే సూపర్ టేస్ట్గా ఉందన్నమాట. తర్వాత ఇవన్నీ వేసుకొని ఒక పొద్దు ఇడిసానండి. నేను వీడియోలో పడి చెప్పడం మర్చిపోయానండి. సాయంత్రం వరకు నేను తులసికోట కొనుకొచ్చుకొని తులసికోట దగ్గరే వత్తులు కాల్చాను అన్నమాట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.